చిత్తూరు డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పూర్తిగా ఈ రాష్ట్రంలో వంచింపబడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత చెరతపడ్డది. భారతదేశంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని ఇంత అధమాధమ స్థాయికి తీసుకువెళ్లినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్ప మరింకొకరు లేరు అని చరిత్ర పుటంలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఆయన కీర్తి పతాక ఎగరబోతోంది. అధిష్టానం దగ్గర మోకరిల్లి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రజాదరణ పొంది ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలోనని మార్పులు పొందడానికి సహకార ఎన్నికల తంతును నిర్వహించి ఏకపక్షం చేసుకుని ఒక రాక్షసానందాన్ని పొందుతూ అధిష్టానం దగ్గర మార్పులైతే కొట్టవచ్చునేమో గాని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల దృష్టిలో అత్యంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల్లో చావు దెబ్బలు తిన్నది. కాంగ్రెస్ పార్టీకి తను ఆఖరి ముఖ్యమంత్రిగా గణతికి ఎక్కబోతున్నారు. తన సొంత జిల్లాలోనే సహకార బ్యాంకు ఎన్నికల్ని ఇంత దుర్మార్గంగా నిర్వహించి తమకు శత్రువులు అని బయట చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీతో పూర్తిగా కుమ్మక్కు రాజకీయాలు నెరపి రెండు ఒక్కటే ప్రజామోదం పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేయాలనో అన్ని నాటకాలకు తెరలేపారు రెండు పార్టీలు కలిసి. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్లని నామినేషన్లకు రాకుండా కూడా అడ్డుకోగలిగినారు. అంటే దీనికి హద్దులు లేదు మా నీచ రాజకీయాలకు అని ఆకాశమే హద్దుగా రాజకీయాలు జరిపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఒకరేమో ఈ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి, ఆయన చేతుల్లో ప్రభుత్వం ఉన్నది. మరొకరేమో ఈ జిల్లాకే చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, మరో 9 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి గజగజలాడి భయవిహ్వలులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేసి ఏకపక్షంగా వాళ్ళు గెలవాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. సంఘ బహిష్కరణ చేయాలని నిశ్చయించుకున్నారు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో. ఇంత నీచమైనటువంటి కుమ్మక్కు రాజకీయాలు నిలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల చర్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులైనటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈ జిల్లాలో ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తున్నారు అని సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఈ ఎన్నికలు జరపటం కంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి పరిహసించటం కంటే నామినేషన్లు చేసుకొని మాదే అధికారమని ప్రకటించుకోవచ్చు కదా. ఎందుకు ఈ కంతంతా కూడా? ఎన్నికలు ప్రకటన మొదలైనప్పటి నుంచి
ఏదో ఒక రూపేణ ఈ ఎన్నికల్లో ప్రజల ఆమోదం పొందినటువంటి వ్యక్తులను నిలవరించేటువంటి ప్రయత్నం చేయటం తప్ప మరే చిన్న అవకాశాన్ని వాడుకోకుండా ఈ ప్రభుత్వం ఉన్నదానని ప్రశ్నిస్తున్నా. ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్నటువంటి ప్రతి చోట, అది ఏ నియోజకవర్గమైనా సరే, అక్కడ ఆ ఎన్నికల్లో ఓటర్లను కూడా దగ్గరికి రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం, వాళ్లకు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటును వేసేటువంటి ప్రయత్నాన్ని ఒక్కటంటే ఒకటి కాదు, చివరకు గెలిచినటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్లను కూడా డిఫాల్టర్ నెపంతో వాళ్ళని ఎన్నికలకు రానివ్వకుండా చేయటం, చివరకు నిన్న బీసీసీబీ ఎన్నికకు సంబంధించి ప్రజాస్వామ్యాన్ని కొంచెమన్నా ప్రవేశం కల్పిద్దాము అన్న చివరి అవకాశాన్ని కూడా మేము ప్రజాస్వామ్యవాదులం కాము, హిట్లర్ వారసులం, నియంత్రణకు ప్రతినిధులం. మా నాయకుడు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన హిట్లర్కు వారసుడు. గోబెల్స్ ప్రచారంలో మాకంటే ముందున్నటువంటి వాళ్ళు మరెవ్వరూ లేరు అన్న వారసత్వాన్ని కొనసాగించడానికి ఈ తంతును నిర్వహిస్తున్నారు తప్ప మరి ఇంకొకటి కాదని. కానీ ప్రజలు గంతా గమనిస్తున్నారు. ప్రజాగ్రహం వెల్లుబికి కట్టలు తెంచుకోబోతోంది, చెయ్యని కట్టను దాటబోతోంది. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ గుణపాఠాలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో సమూలంగా ఉరివేసేటువంటి రోజు అతి సమీపంలో ఉన్నదనని హెచ్చరిస్తూ, విజయ దర్పంతో గెలవాల్సినటువంటి మా అభ్యర్థులకు మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరిచ్చినటువంటి మద్దతుతో ఒక పోరాటాల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దుతూ ప్రజల నిర్ణయాలను, ప్రజల ఆకాంక్షలను, ప్రజల అభిప్రాయాలను అనుగుణంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని మరొక్కసారి ఈ ఎన్నికల ప్రహసనాన్ని ప్రజల ముందర ఎండగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తోందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మాట్లాడుతున్నాను.